నిన్న జరిగిన అసెంబ్లీ సెక్షన్లో కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యే గవర్నీయులు శ్రీ గణేష్ గారు మరి కంటోన్మెంట్ నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు మరి మా యొక్క నియోజకవర్గానికి 5 కోట్లు 10 కోట్లు కాదు, మీరు 50 కోట్లు ఇవ్వమని చెప్పి నేను అడగటం జరిగింది. చాలా సంతోషం. మొదటిసారిగా మరి ఎన్నుకోనబడ్డారు కాబట్టి మీరు 50 కోట్లు అడగటం జరిగింది. 50 కోట్ల సంగతి దేవుడేరుగా గాని ముందాల మనకు రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన టీపీటీ ఛార్జీలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మరి 100 కోట్లు ఇమ్మీడియట్లీ ఇప్పిస్తే, అదేవిధంగా సెంట్రల్ నుండి రావాల్సిన బకాయిలు మరి దాదాపు 1000 కోట్లు సర్వీస్ ఛార్జీలు ఇచ్చేస్తే తప్పకుండా కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని మనం అద్దంలాగా మరి అభివృద్ధి చేసుకోవటం జరుగుతుంది. మరి గతంలో జూబ్లీ సెలక్షన్ లోపట మరి నిన్న అసెంబ్లీ చెప్పిన మాటలకు, జూబ్లీ సెలక్షన్ లో చెప్పిన మాటలకు ప్రజలందరికీ కూడా మీరు ఏం చెప్తున్నారో, ఎన్ని అబద్దాలు చెప్పిరో నిన్నటి అసెంబ్లీ సమావేశంతో తెలిసిపోయింది. మరి జూబ్లీ సెలక్షన్ లోపట మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో 5,000 కోట్లతో మేము డెవలప్ చేసినామని, మీరేమో కాదు 6,000 కోట్లతో డెవలప్ చేసినామని చెప్పి నిన్న మీరు మాట్లాడటము ఇంతకుముందు ఆ ఎలక్షన్ లో మాట్లాడటం జరిగింది. కానీ ఇవన్నీ పచ్చి అబద్దాలని చెప్పేసి నిన్న మీరు మాట్లాడిన అసెంబ్లీ లోపట ప్రజలకందరికీ తెలిసిపోయింది. ఇప్పుడైనా కంటోన్మెంట్ యొక్క అభివృద్ధి గురించి మరి రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన టీపీటీ బకాయిలను వెంటనే 100 కోట్లను విడుదల చేయించుకొని, మరి అదేవిధంగా ప్రతిసారి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెంట్రల్లో మా పెద్దన్న ప్రధాన మంత్రి గౌరవనీయులు మోడీ గారు మరి ఆయన చెప్పడం జరుగుతుంది. కాబట్టి అన్నదమ్ముల అనుబంధము చాలా గట్టిగా ఉంది. కాబట్టి మన కంటోన్మెంట్ నియోజకవర్గానికి సంబంధించి తొందరగానే జీహెచ్ఎంసీలో మర్జీ చేయమని చెప్పి వాళ్ళ ద్వారా చెప్పించడం వలన తొందరగా పని సులభమవుతుందని తెలియజేసుకుంటున్నా. తప్పకుండా ఈ విషయంలో తప్పకుండా స్థానిక ఎమ్మెల్యే అయిన మరి మీరు శ్రీ గణేష్ గారు తప్పకుండా వెంటనే కృషి చేయవలసింది కోరుతున్నాం. మరి మేము గతం లోపట మా తొలి ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మరి ఆనాడు పురపాలక ఐటీ శాఖ మంత్రులు ఉన్న కేటీఆర్ గారు, మరి ఆనాడు రాష్ట్ర మంత్రివర్యులు ఉన్న పెద్దలు గౌరవులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ప్రత్యేకమైన చొరవతోనే మరి ఆ రోజు ఈ యొక్క కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని జీహెచ్ఎంసీలో మర్జీ చేద్దామనంటే మరి సెంట్రల్ నుండి పెద్ద ఎత్తున భారీ ఎత్తున మరి వారు అమౌంట్ అడగటం వలన ఆ రోజు ఛార్జీలు అడగటం వలన మరి ఆ రోజు ఈ యొక్క విషయం వెనుకపోయింది. మరి అదేవిధంగా అక్కడ కంటోన్మెంట్ మన నియోజకవర్గంలోనే సెక్రటరేట్ కట్టించుకుంటాం అని చెప్పి అయితే సెంట్రల్ వాళ్ళు కూడా మనకు సాయం చేయలేక మరి భూమి మార్పిడి జరగలేకపోయింది. ఈ విధంగా ఆ రోజే మన యొక్క తొలి ముఖ్యమంత్రి ప్రభుత్వం లోపల కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం లోపలనే మరి ఈ యొక్క ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పుడైనా తప్పకుండా జీహెచ్ఎంసీలో మర్జీ చేయడానికి మరి సోదరులైన సోదరభావంతో మెలుగుతున్న మరి రాష్ట్ర సెంట్రల్ వాళ్ళు తప్పకుండా జీహెచ్ఎంలో తొందరగా మర్జీ చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం.